ఇక ఆఫీస్ స్టాఫ్ వాళ్ళైతే వస్తూ ఉంటారు. ఇక అదంతా చూసి సుభాష్ వీళ్ళు షాక్ అయ్యేసరికి రుద్రాని వాళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటుంది. ఎందుకు వీళ్ళొచ్చారో అని అనేసరికి మనమలా బాధపడుతున్నామో రాజు చనిపోయాడని వాళ్ళు కూడా అలానే బాధపడుతున్నారు. అందుకే అందరికీ తెలిసేలా గ్రాండ్‌గా శ్రద్ధాంజలి జరపాలని నిర్ణయం తీసుకున్నాను. అందుకే వీళ్ళందరినీ పిలిపించాను అని రుద్రాని అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. అయినా నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావు అని చెప్పేసి అపర్ణ అంటూ ఉంటుంది. నా కొడుకు బ్రతికే ఉన్నాడు, చనిపోలేదని నీకు చెప్పాను కదా, త్వరలోనే వస్తాడు అని అపర్ణ అంటూ ఉంటుంది. ఆ మాటలకి రుద్రాని అయితే అపర్ణ వైపు అలా చూస్తూ ఉంటుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాను రాజు విషయంలో నువ్వు కలుగ చేసుకోవద్దని. నువ్వు నీ వల్ల నువ్వు ఉండలేకపోతున్నావా? నా కొడుకు విషయం నీకెందుకు? అడ్డమైనవన్నీ చేస్తానని చూస్తున్నావేంటి? నువ్వు గాని నా కొడుకు జోలికొచ్చావో ఊరుకునేదే లేదు అని అపర్ణ చాలా సీరియస్‌గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది రుద్రానికి. ఈ విషయంలో రుద్రాని అయితే వీళ్ళకి ఏదో తెలిసింది, ఏదో తెలియకపోతే వీళ్ళింత కాన్ఫిడెంట్‌గా మాట్లాడరు. తెలిసిందేంటో నేను తెలుసుకోవాలి. తెలుసుకొని అప్పుడు వీళ్ళ ఆటలు సాగనివ్వకుండా చూస్తాను అని చెప్పేసి రుద్రాని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే రాజు ఫోటో చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. రాజు కూడా అపర్ణని తలుచుకొని మా అమ్మ లేని లోటు తెలుస్తుంది అని అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కావ్య కూడా హ్యాపీగా ఉంటుంది.